మార్నింగ్, నమస్కారం అండి. నేను మీ స్వప్నికాని. ఈరోజు ఒక స్పెషల్గా నేను ఒక పచ్చడి తయారు చేయాలనుకుంటున్నాను. ఏంటి అమ్మాయికి చేతులు లేవు, బట్ ఏదేదో చేస్తుంది, అసలు ఊహించలేకపోతున్నాను అని సందేహిస్తున్నారా? ఎస్, దానంతటి కారణం మీరే. చేసిందంతా మీరే. మంచి కామెంట్లు పెడుతున్నారు, మంచిగా లైక్ చేస్తున్నారు, నా వీడియోస్ షేర్ చేస్తున్నారు, మీ వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు, మీ ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు. సో అంతకు మించి నాకు ఇంకేం కావాలి? అంటే నన్ను ప్రోత్సహిస్తున్నారు మీరు. ఆ ప్రోత్సాహం వల్ల నాకు ఇంకా ఏదో 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 చెయ్యాలని ఉంది. అందుకే ఈరోజు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. నేనే బాగా కడిగి కొత్తిమీరని జిబ్బులో వేసాను. నీరు మొత్తం ఒలుగుతుంది కదా. ఎస్, తర్వాత ఇది ఉంది కదా, ఏంటో చెప్పండి, ఏంటిది? నేను మర్చిపోయాను అనుకోవట్లేదు. పుదీనా, పొనీది నేను మర్చిపోయాను, లేదు. కరివేపాకు మనకి ఇష్టమైనది. సో ఈ మూడింటితో నేను పచ్చడి చేయబోతున్నాను. అన్నీ కూడా మగ్గనిస్తాను ఆయిల్లో వేసి. సో మగ్గినాక మిరపకాయలు, ఎండుమిర్చి వేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లము వేసి బాగా వేపి అవన్నీ కూడా చల్లారబెట్టి మిక్సీ పెడతాను. మిక్సీ పట్టినాక సో మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం చింతపండు వేసుకోండి మిక్సీలో, చాలా బాగుంటుంది. అది మిక్సీ చేసినాక ధనియాలు ఉంటే ధనియాలు పొడి వేసుకోవచ్చు, జీరా పొడి వేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ధనియాలు, జీరా, తర్వాత ఏంటి ఇంకా నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా వేపుకొని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. సో మిక్సీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి అందులో మీకు నచ్చిన పోపులు వేసి దజ్జాగా వేపుకొని పచ్చడి రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోండి, రెడీ అయిపోతుంది. దజ్జాగా తినేవచ్చు. ఇంతకీ నేను కరెక్ట్గా చెప్పానో లేదో నాకు కామెంట్ చేయండి. మంచిగా చెప్తే నాకు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ కూడా చేయండి. ఇంకా మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టాలి, సరేనా? మీరైతే ఫుల్ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి, ఫుల్గా వెయిట్ చేయాలి, సరేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అమ్మాయినా అన్నం పెట్టదో తెలియదు, కానీ అడగగానే లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చాలామంది కామెంట్లు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాదు, ఎందుకంటే ఒకటా రెండా వేలల్లో ఉన్నాయి, ఇట్లా తోస్తుంటే పోతున్నాయి. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే ఎంకరేజ్మెంట్ చేయండి, నేను ఇంకేదేదో సాధిస్తాను తప్పకుండా.